అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మాఫియా ఎన్ని రకాలుగా ఉంటుంది అని అంటే అన్ని రంగాలకి స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది అనుకోవచ్చు. బట్ ఆఫ్ లేట్ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనం చూస్తుంటే నేషనల్ లెవెల్లో లిక్కర్ మాఫియా ఢిల్లీలో చాలా పెద్ద ఇదైంది. అరెస్టులు జరిగాయి. తర్వాత ఢిల్లీ ప్రభుత్వం కూడా దానివల్లనే పడిపోయిందని చెప్పుకోవచ్చు మనం. తర్వాత కవిత గారు దానిలో ఇన్వాల్వ్ అవ్వడము, కర్ణాటకలో ఉండేవాళ్ళు మరి లింకులు అయితే ఒక తీగ లాగితే డొంక లాగితే తీగ అట్లాగా మొత్తం అందరూ బయటకు వస్తున్నారు. తర్వాత లేటెస్ట్గా మనకి లాస్ట్ 1 year నుంచి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ మాఫియా. సో ఈ లిక్కర్ మాఫియా గురించి చెప్తే మరి ఇంకా అంతా ఒక చాలా పెద్ద ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం అన్నీ ఎక్స్పోజ్ చేసి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎక్కడ డబ్బులు ఉన్నాయో కొంత డబ్బులు కూడా సీజ్ చేయడం ఇదంతా జరిగింది. అసలు అదైపోయింది. పోనీ అది జగన్ గారి మీద ఆపాదన చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే టీడీపీలో కూడాను మామూలుగా చూస్తే అంటే పార్టీలకు అతీతంగా ఈ లిక్కర్ మాఫియా జరుగుతోందని మనం ఒక విధంగా చెప్పుకోవచ్చు. అదే మనము ఈ కూటమి ప్రభుత్వంలో జరిగితే తప్పు అధికారులది, కింద వాళ్ళది. అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగితే ఎంపీలది, ఎమ్మెల్యేలది, జగన్ది అని చెప్పేసి అంటే ఈ ఎల్లో మీడియా, ఈ బ్లూ మీడియా మీరు ఇదివరకు నుంచి చెప్తూ ఉన్నారు కదా, అట్లాగా మరి ఈ దీని మీద జరుగుతుంది. అసలు అంటే డబ్బులు ఎక్కడ ఉంటే మాఫియా అక్కడ ఉంటుంది అనేటువంటి మటుకు గుట్టు రట్టవుతోంది. అది తెలుగుదేశం అయినా అవ్వచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ అయినా అవ్వచ్చు. అందుకనే పార్టీలకు అతీతంగా ఈ లిక్కర్ మాఫియా జరుగుతోంది. ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి ఒక్కొక్క కథ పుంకాలుగా వస్తుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలిగేషన్ చేసుకోవడం. అసలు ఈ లిక్కర్ మాఫియా మీద పార్టీలకు అతీతంగా జరిగే దాని మీద ఒక చిన్న స్పందన ఇస్తే బాగుంటుంది. 1970sలో ఎన్టీ రామారావు సినిమా ఒకటి వచ్చింది, దేశోద్ధారకులు అనుకుంటా. దాంట్లో శ్రీశ్రీ గారి పాట ఒకటి ఉన్నది. అది తెలుపో నలుపో జానేదేవ్ అని వస్తుంది. అది గుడిలో ఎందుకు రామయ్య నిన్ను యువతలకేస్తాను రామయ్య అని మొత్తం అది బాగానే ఉంటుంది పాట. దాంట్లో అన్నట్టు అది నలుపో తెలుపో జానేదేవ్ అన్నట్టు ఇప్పుడు ఇది బులుగో పసుపో జానేదేవ్ అన్నట్టు ఉన్నది. అంటే అది బులుగు అంటే అఫ్కోర్స్ బ్లూ వీళ్ళది వైఎస్ఆర్సీపీ, ఎల్లో అంటే టీడీపీ. పార్టీలకు అతీతంగా లిక్కర్ మాఫియా మాత్రం రన్ అవుతుంది అనేది నడుస్తూ ఉన్నది. అండర్స్టాండబుల్. ఎందుకనంటే ఈ రోజున రాజకీయాల్లో ఈ 2 మీడియాలు పక్కవాడే దొంగ, మేమంతా పవిత్రులం అన్నట్టు చూపెట్టుకోవటానికి ఎంత ప్రయత్నాలు చేసినా చూడాలి, ఇద్దరు అటాక్ చేస్తారు. నువ్వు సాక్షి పెట్టావంటే ఓఎమ్మ ఇంకా మేమంతా పవిత్రులము, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, పైసా తాకలేదు, అంతా అక్కడనే జరిగిపోతుంది అన్నట్టు వాడు పెద్ద కథనం అడుగుతాడు. సరే, దానికి ఎగనెస్ట్గా ఈనాడు ఆంధ్రజ్యోతులకు వచ్చావంటే అంతా అక్కడనే జరిగింది, మా దగ్గర ఏమీ జరగలేదు, వీళ్ళంతా పతివ్రతలు పవిత్రులు అన్నట్టు వీడు రన్ చేస్తాడు. బేసిక్ ఫ్యాక్ట్ ఈజ్ దొంతి. అక్కడ ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ కూడా అవుతాయి. బేసిక్గా ఏంటంటే డబ్బు మద్యానికి పార్టీలకు అతీతమైన అనుబంధం. పార్టీలకు అతీతంగా ఈ మాఫియా ఫెలోస్ అటు ఇటు 2 రకాల కూడా చేస్తూ ఉంటారు. సేమ్ ఫెలోసు, సేమ్ లాబీసు అక్కడ పనిచేస్తాయి, సేమ్ ఫెలోసు, సేమ్ లాబీసు ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మన లిక్కర్ లాబీ ఎంత గొప్పదేనంటే పక్క రాష్ట్రాలకు కూడా వ్యాపించిపోయింది. ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ అంటున్నారు, ఆఫ్రికాలో కూడా ఉందని అంటున్నారు. జయలలితను ఫండ్ చేసినటువంటి పెద్ద ఇది ఆంధ్ర నుంచి ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడరు. సో ఇదంతా సాధారణమైనటువంటి
నాయకత్వాలు సాధారణమైనటువంటి మాఫియాలు అయితే కావు. సో న్యాచురల్ అక్కడంత జరిగినప్పుడు దీంట్లో నుంచి మేము మాత్రం ఎందుకు తీసుకోకూడదు అనేటటువంటి భావన రావటం అనేది అక్కడ ఇక్కడ 2 చోట్ల జరిగింది. రెండోది, అక్కడికి ఇక్కడికి ఒక చిన్న తేడా ఏంటంటే అక్కడ కంట్రోల్ అంతా నాయకుడి చేతిలో ఉంది. మొత్తం లిక్కర్ మాఫియా రన్నింగు మనీ అంతా టాప్ లీడర్షిప్ కనుసల్లలో జరిగింది. ఇక్కడ అట్లా జరుగుతున్నట్లేదు. ఇక్కడ నాయకత్వాన్ని కంట్రోల్లో కాకుండా డీసెంట్రలైజ్డ్గా జరుగుతున్నట్టుంది. అందుకనే అది బయటపడింది, లేకపోతే అది బయట కూడా పడి ఉండేది కాదు. లింక్ స్ట్రాంగ్గా పైదాకా ఉండుంటే దాన్ని ఎవరు టచ్ చేసి ఉండేవాడు కాదు. లింక్ పైదాకా లేదు కాబట్టి అది బయటపడేటటువంటి అవకాశం వచ్చింది. మరి చూడాలి. ఒకటి మాత్రం నిజం, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటంలో చాలా కారణాలు ఉన్నాయి. చాలా ప్రధాన పాత్ర పోషించిన ఒక పాయింట్ వాజ్ మద్యం. ఆ చెత్త బ్రాండ్స్ అన్నింటినీ తీసుకురావటం, వాటితో కొన్ని హెల్త్ ఇష్యూస్ రావటం, కొన్ని దాని ఎఫెక్ట్ ఉండటం, దాంతో ప్రజల్లో చాలా రివోల్ట్ వచ్చింది. సో అది తెలిసి వీళ్ళు ఆ సెగ్మెంట్ను టాలరేట్ చేస్తారు అని అనుకోను. టాలరేట్ చేస్తే వీళ్ళకు కూడా చాలా పెద్ద దెబ్బ కొడుతుంది. బట్ ఇది డీసెంట్రలైజ్గా జరుగుతుంది కాబట్టి దీన్ని అణిచివేయటం కూడా సులభం. ఎందుకంటే దీనికి లింకులు పైదాకా ఉండుండకపోవచ్చు నేను అనుకుంటున్నాను. ఉండుంటే అఫ్కోర్స్ దెన్ ఈ మొత్తం ఎంక్వైరీని ఎక్కడో చోట అషప్ చేసేస్తారు. దీని ఎఫెక్ట్ రేపు ఎలక్షన్స్లో ఒప్పించేటటువంటి అవకాశం ఉన్నది. చూద్దాం. అంటే లిక్కర్ ఐ థింక్ ఇది నెమ్మదిగా జిఎస్టీలోకి వెళ్ళిపోయి దీని సిస్టమ్ అంతా ఒక నేషనల్ పాలసీ వచ్చి అన్ని రాష్ట్రాల్లో ఒక రకంగా ఉండేటటువంటిది వచ్చిందాకా ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు దీన్ని ఒక గోల్డ్ మైన్ లాగా భావిస్తున్నాయి. ఒకటి రియల్ ఎస్టేటు, రెండోది లిక్కరు. ఈ సేల్స్ ట్యాక్స్ ఇది జిఎస్టీతో పోవడంతో దాని మీద కంట్రోల్ కాస్త తప్పిపోయింది. మూడోది మైన్స్. సో ఇప్పుడు బంగారు బాతులు రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటంటే ఒకటి ఎక్సైజు, ఒకటి మద్యం, మూడోది మైన్స్. ఈ మూడింటి మీద చేస్తూ ఉన్నారు. చూద్దాం ఇది ఎంతవరకు తీసుకుపోతారో. అంటే నేను కేస్ ఈ గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఈ గవర్నమెంట్కు సంబంధించి వచ్చింది కాబట్టి ఇది ఇక్కడనే ఆగిపోతుంది. ఇప్పుడు ఇది పెద్ద ఇష్యూ ఎప్పుడు అవుతుంది, ప్రభుత్వాలు మారినప్పుడు ఇన్వెస్టిగేషన్ చాలా ఇంటెన్సివ్గా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఒకటి మాత్రం నిజం, ఈ ఎలిమెంట్స్ అన్ని పార్టీల్లోనూ ఉన్నాయి, అన్ని పార్టీలను మేనేజ్ చేస్తూ ఉన్నాయి, అన్ని ప్రభుత్వాలను నడుపుతున్నాయి. ఇది మేనేజ్మెంట్ కాబట్టి పార్టీలకు అతీతంగా మీరు అన్నట్టు అది అవుతూనే ఉంటుంది. దీన్ని మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడము పేపర్ న్యూస్ అన్ని కనబడుతున్నాయి. బట్ ఎంతవరకు సక్సెస్ఫుల్గా దీన్ని అరెస్ట్ చేయగలరు అనేది